ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే ఎపిఫనీ తర్వాత 3వ ఆదివారము సార్వత్రిక సంఘ ఐక్యత ఆదివారము. విశ్వాసము మరియు క్రియల యందు ఐక్యత. విశ్వాసము మరియు క్రియల యందు ఐక్యత. ఇచ్చిన బైబిల్ పట్టణాలు చూసినట్లయితే మొదటి పాఠముగా యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనముల వరకు. రెండవ పాఠముగా అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32 నుంచి 37 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 32 నుంచి 44 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 67వ కీర్తన. మొదటిగా మరి బైబిల్ గ్రంథం నుండి మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 32 నుంచి 2 వచనములు చదువుకుందాము. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును జీవాధిపతి సృష్టికర్తవైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, ఉన్నవాడును అనువాడైన దేవా, ఇదిగోనైనా నీ పరిశుద్ధ ఆదివారం రోజున కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ కొద్ది నిమిషములోనైనా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని, వినిచున్న వారికి వినగలిగిన మనసును నైనా గ్రహింపగలిగిన శక్తిని అనుగ్రహించి, అయ్యా ఇదిగో చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి నైనా మా మీద ఉంచమని అడుగుతూ ఈ కొద్ది మనవులు నీ సన్నిధానముకు చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనకిచ్చిన మరి అంశాన్ని చూసినట్లయితే విశ్వాసము మరియు క్రియల యందు ఐక్యత. క్రియల యందు ఐక్యత, క్రియలలో ఐక్యత చూపించాలని, అందుకనే మొదటి ఆదివారం మనం చూసుకున్నట్లయితే మరి 18వ తారీఖు నుంచి మరి నిన్నటి వరకు కూడా మనకి ఈరోజు ఆదివారం వరకు కూడా ఐక్యతా వారోత్సవాలు అనేవి మనము జరుపుకున్నాము. ఎందుకంటే మరి అన్ని సంఘాలు కూడా ఎలా ఉండాలి అంటే ఐక్యత కలిగి జీవించాలి అని, మరి చక్కగా సార్వత్రిక సంఘము అనగా ఏంటంటే మనం ఆరాధించేది ఒకే ఒక క్రీస్తుని. ఎవరు ఏ సంఘమైనా, ఎవరు ఏ డినామినేషన్స్ అయినప్పటికీ కూడా మనం ఆరాధించేది, మనం ప్రకటించేది జీవము కలిగిన క్రీస్తుని. కాబట్టి అందరూ ఐక్యత కలిగి జీవించాలి అని చక్కగా మరి ఈ ఐక్యత వారోత్సవాలను పెట్టడం జరిగింది. అదే విధముగా ఐక్యత కలిగి ఉంటే మన విశ్వాసమే కాదు, మన క్రియలు కూడా ఏ విధంగా ఉంటాయో చక్కగా తెలియపరుస్తున్నారు. అందుకనే విశ్వాసము కలిగి మనము జీవించాలి అని చక్కగా మరి బైబిల్ గ్రంథంలో మనకి చూస్తూ ఉన్నాము. విశ్వాసము అంటే ఏంటంటే మరి మనము చూడలేనిది, మనము మరి అది జరగదు అనుకున్న దాని మీద విశ్వాసము కలిగి జీవించినట్లయితే అదే విశ్వాసము, అదే నమ్మకము. మరి విశ్వాసానికి పర్యాయ పదమే నమ్మకం అనమాట. మరి క్రియలు అంటే పని. ఆ పని మనం జరగదు అనుకుంటే కానీ దాని మీద విశ్వాసం ఉంచి మనము మరి అది జరుగుద్ది అని మనం ఎప్పుడైతే దాని మీద పూర్తిగా నమ్మకం పెట్టుకుంటామో అదే మరి చక్కగా విశ్వాసము. అందుకే దేవుడు తెలియచెప్పాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయుండుట అసాధ్యము అని తెలియపరిచారు. అంటే విశ్వాసం అనేది ఒక ఫలము. అది మనం చక్కగా గలతీలకు రాసిన మరి పత్రికలో మనము చూస్తూ ఉంటాము. చక్కగా 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. విశ్వాసం అనేది ఏంటంటే ఒక ఫలం అనమాట. మరి అందుకే చక్కగా విశ్వాసం అనే ఢాలును పట్టుకోమని ఎఫెసీ పత్రికలో మనము 6వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే విశ్వసించువాడు కలవరపడడు అని మనము చూస్తూ ఉంటాము. ఎక్కడ మరి హబక్కు గ్రంథంలో కూడా మనము
చూస్తూ ఉంటాము. విశ్వాసం మూలముగానే మరి నరులు బ్రతుకుతారని కూడా హబక్కు గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. విశ్వాసానికి కర్త ఎవరు అంటే మరి దేవాతి దేవుడే అని తెలియపరుస్తున్నాడు. అలాంటి విశ్వాసము అంటే ఏమిటి అంటే, నీవు ఏదైతే జరగదు అనుకుంటున్నావో, అది నీకు ఏదైతే కనబడటలేదో అది ఉంది అని నమ్మినప్పుడే అదే విశ్వాసము. మనం క్రియలు అంటే ఫలము. ఆ ఫలాన్ని కూడా మనము మరి ఏ విధంగా అందిపుచ్చుకుంటున్నామో ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఆనాడు మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని మరి యెహోవా దేవుడు ఐగుప్తి రాజు మరి చేతిలో నుండి తప్పించి వారు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మరి వారి కొరకు మోషేను ఏర్పాటు చేశారు. మోషేను ఏర్పాటు చేసి మరి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పించి తరువాత మరి యెహోషువను మరి ఏర్పాటు చేసినట్లు ఇశ్రాయేలు జనాంగానికి మనము చూస్తాము. మనకిచ్చిన మొదటి పాఠంలో చూసినట్లయితే యెహోషువ గ్రంథము మరి 4వ అధ్యాయము మొదటి 11 వచనాలు చూసినట్లయితే అక్కడ మనం ఏం చూస్తూ ఉంటామంటే, చక్కగా యెహోషువ గారు మరి ఇశ్రాయేలు జనాంగాన్ని యోర్దాను నది దాటిన తర్వాత వారికి ఏ విధంగా ఉండాలో యెహోవా దేవుడు వారికి తెలియపరుస్తూ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాడనమాట. యెహోషువ ఏమని తెలియపరుస్తున్నాడంటే, మనము ఈ యోర్దాను నది దాటాం కదా, ఇది ఎలా దాటాము అంటే మరి ఇశ్రాయేలులందరూ కూడా ఐక్యత కలిగి ఏ విధంగా ఉన్నారు అంటే ఒకటిగా ఉన్నారు. 12 గోత్రాలు కూడా ఏ విధంగా ఉన్నారంటే ఒకటి కలిగి ఉన్నారు. కాబట్టే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఏ కార్యాలనైనా సాధించగలిగారు. అదే విధముగా మనము చూస్తూ ఉంటాము, మనలోకి చాలా అపనమ్మకం అనేది కొన్ని సందర్భాలలో వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో వచ్చినప్పుడు వాటిని మనమే తీసుకోవాలి. కొన్ని శోధనలు, బాధలు, ఇబ్బందులు కలిగినప్పుడు మరి మనలోకి అనుకోని రీతిగా మరి ఎక్కడో ఒక చోటనొక మరి ఒక మూలన అపనమ్మకం ఉంటుంది. అందుకనే దేవుడు తెలియచెప్పాడు కదా, మీరు ఆవగించంత విశ్వాసము కలిగి ఉంటే మరి ఈ కొండను తీసుకెళ్లి సముద్రంలో పడమన్నా పడుద్ది అని తెలియచెప్పారు. అంటే మనం చూసినట్లయితే మరి ఎందుకు ఆవగింజను పోల్చారు అంటే, ఆవగింజను మరి కట్ చేస్తేనంట దానిలో ఏ కొంచెము కూడా గ్యాప్, ఖాళీ అనేది ఉండదు. దాన్ని సంపూర్ణంగా అది నిండిపోయి ఉంటుందంట. అందుకనే మరి అలా మన విశ్వాసము కూడా సంపూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే కార్యాలు జరుగుతాయి. అందుకే పేతురుని చూస్తూ ఉంటాము, మనము చక్కగా విశ్వాసం కలిగి దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు ఎంత చక్కగా నీటి మీద నడిచి వెళ్ళాడు. మరి తోమా గారిని చూస్తాము, దేవునితో ఉన్నప్పుడు అనేక గొప్ప కార్యాలు చూశాడు. కానీ దేవుడు మరి ఆయన చనిపోయి తిరిగి లేచి తను తాను ప్రత్యక్షపరుచుకునే టైంలో తోమా లేనప్పుడు దేవుడు వచ్చారు అని మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అని శిష్యులు చెప్పినప్పుడు తోమా నమ్మలేదు. నమ్మనప్పుడు తోమాగా అప్పుడు అన్నాడు, నేను ఆయన వేళ్లలో కానీ వాళ్ళ ట్రొక్కల్లోని వేళ్ళు పెట్టి చూస్తేనే కానీ, ఆయన గాయాలలో వేళ్ళు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు. కానీ తర్వాత చూసి నమ్మాడు. అందుకే దేవుడు అన్నాడు, చూసి నమ్మిన వారి కంటే మరి చూడక నమ్మిన వారు ధన్యులు అని అక్కడ తెలియపరిచారు. అని నమ్మకం అంటే విశ్వాసమే. అందుకనే మరి అబ్రహాముని పిలిచాడు. ఆదికాండము మనంలో చూస్తూ ఉంటాము. ఆదికాండంలో 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచాడు. అబ్రాము, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీ స్వదేశము నుండి మరి నీకు కలిగిన వాటి నుండి నువ్వు విడిచి రమ్ము అనగానే ఆయన ఏం చేశాడంటే కొన్ని సందర్భాల్లో విధేయత చూపించాడు. కానీ తండ్రిని అవన్నీ విడిచి రమ్మంటే కొన్ని విడిచిపెట్టాల. దాని వలనే ఆయనకు మరి కొన్ని సంవత్సరాల వరకు కూడా మరి పిల్లలు అనేది కలగలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం విశ్వాసం ఉంచుతాము, కానీ మన విశ్వాసం ఏమైపోతుందంటే క్రియలలోకి వచ్చేటప్పుడు సన్నగిల్లిపోతుంది. విశ్వాసాన్ని మనము పోగొట్టుకుంటూ ఉంటాము. అందుకనే మరి పేతురు లాంటి గొప్ప శిష్యుడే మరి యేసు వైపు చూసినప్పుడు చక్కగా నడిచాడు, లోకం వైపు, ప్రకృతి వైపు చూసినప్పుడు మునిగిపోసాగాడు కదా. మనం కూడా చూస్తూ ఉంటాము, కొన్ని పరిస్థితులు మనల్ని అల్లకొల్లోలం చేస్తూ ఉంటాయి. మరి మనం చూస్తూ ఉంటాము, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న నావలోనే గాలి తుఫాన
వచ్చింది. గాలి తుఫాను వచ్చినప్పుడు ఆయన శిష్యులందరూ కూడా భయపడిపోయారు. మరి యేసుక్రీస్తు ప్రభువారికి చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు ఈ గాలి తుఫాన్ని అక్కడ అణిచినప్పుడు చక్కగా మనం చూస్తూ ఉంటాము. ఎందుకు వస్తాయి సమస్యలు, కష్టాలు, బాధలు అని ఆలోచన చేసినట్లయితే మరి విశ్వాసము మరి కలిగిన వారు కదా, దేవుని నందు నమ్మిక ఉంచిన వారు కదా, దేవుడే వారితో ఉన్నారు కదా. అలాంటప్పుడు అలాంటి నావలోకి మరి మరి సాతానుడు ఎందుకు ప్రవేశించాడు ఒకసారి ఆలోచించండి. సాతానుడు ఎందుకు ప్రవేశిస్తాడంటే కలవర పెట్టడానికి, మన విశ్వాసాన్ని చెడగొట్టడానికి. కొన్ని సందర్భాలలో మరి దేవుని దగ్గరికే వచ్చింది సాతాను. మనం చదువుకుంటాం కదా, మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరి దేవుని దగ్గరికే వచ్చి మరి ఈ రాళ్లను రొట్టెలు చేసుకోమంటది, లోకాన్నంతా చూపించి నాకు సాగిలపడమంటది కదా. మరి ఇంత మరి దేవాతి దేవుని దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికే ఆ సాతాను వచ్చినప్పుడు అల్పులమైన నీవు నేను ఏమాత్రము వారము. కాబట్టి మనము జయించాలి అంటే, మనం ఎలా జయించాలి అంటే క్రీస్తును కలిగి జయించాలి. ఎందుకంటే మరి ఏబు అంత గొప్ప మరి మరి దేవుని యందు భయభక్తులు కలిగి వాడై ఉండి, గొప్ప ఆస్తి కలిగిన వాడై ఉండి, దేవుని మరి అంత ఆస్తి పోయినప్పటికీ, మరి అంత కుమారులందరూ చనిపోయినప్పటికీ తనకున్న ప్రతి ఒక్కటి పోగొట్టుకుని తన శరీరము కూడా మరి ఏ విధముగా అయిపోయినదో, మనము కురుపులతో నిండిపోయి చిల్ల పెంకులతో గీక్కుంటున్న సమయంలో కూడా దేవుడిచ్చెను, దేవుడే తీసుకున్నాడు. కాబట్టి ఆయనకే స్తుతి కలుగునుగాక అని ఏబు చెప్పాడు. ఎందుకంటే అంత గొప్ప విశ్వాసము మనము చూపిస్తున్నామా? క్రియలలో విశ్వాసం అనేది చూపించాలి. అలా చూపించారు ఇశ్రాయేలు జనాంగము. ఎందుకంటే ఐగుప్తి దాటిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తున్న కానానుకి వెళ్ళే మధ్య సమయంలో వాళ్ళు ఎన్నో అడ్డంకులు వాళ్ళకు వచ్చినాయి. అవన్నీ కూడా ఐక్యత కలిగి ఉన్నందున వాళ్ళు ఏం చేశారంటే ఒకటి చక్కగా జయించుకుంటూ వచ్చి ఉన్నారు. కాబట్టే మరి ఎర్ర సముద్రం ఎదురైన 2 పాయలుగా చీలిపోయింది కదా. ఎరికో గోడలు ఎదురైన వాటిని చీల్చగలిగారు, మరి జయించగలిగారు. మరి యోర్దాను నది ఎదురైన దానిని దాటగలిగారు. అందుకనే చక్కగా మరి దేవాతి దేవుడు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని దాటిన తర్వాత యోర్దాను నది అక్కడ మరి యాజకులు నిలుచున్న స్థలములో మరి చక్కగా మరి యెహోవా దేవుడు యెహోషువాకు చెప్తాడు కదా, ఏమనంటే ఈ 12 గోత్రముల నుండి 12 రాళ్లను ఏరి అక్కడ నిలవబెట్టండి. అక్కడ నిలవబెట్టినప్పుడు ఇది ఎందుకు అంటే మీ మీ పిల్లల తరతరాలు వస్తాయి కదా, వాళ్ళు ఇది ఎందుకు ఈ రాళ్ళు నిలవబెట్టారు అంటే మా దేవుడు చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, సూచక క్రియలు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఆ క్రియలన్నీ కూడా ఎవరు తెలుసుకోవాలంట? వెనకున్న తరాలు తెలుసుకోవాలని, చక్కగా ముందున్న తరాలు తెలుసుకోవాలని చక్కగా ఏం చేశాడంటే ఒక సూచన అనేది వారికి అక్కడ తెలియపరిచారనమాట. అందుకనే వాళ్ళు ఐక్యతగా ఉన్నప్పుడు చక్కగా అనేక సమస్యలు వచ్చినప్పుడు కూడా తప్పించుకోగలిగారు. ఎప్పుడైతే అనైక్యత లోపించిందో అప్పుడు ఏమయ్యారంటే మరి వారు 2 మరి రాజ్యాలుగా విడిపోయిన తర్వాత, 2 గోత్రాలుగా విడిపోయిన తర్వాత అనేకమైన శ్రమలు, కష్టాలు కూడా వారికి సంభవించినట్లు మనము చూస్తూ ఉంటాము. కాబట్టి మనకిచ్చిన పాఠంలో ఏంటంటే యోర్దాను నది ఎప్పుడైతే దాటారో దాటిన తర్వాత యోర్దాను నది దాటిన తర్వాత అక్కడ దేవుడు వారు చేసిన మరి వారు విశ్వాసం ఉంచిన విధమును బట్టి దేవుడు చేసిన క్రియలను మరి అక్కడ గొప్ప ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనగా ఉండాలని మరి ముందున్న తరాల కొరకు ఆయన ఒక సూచనగా 12 రాళ్ళు మరి నిలవబెట్టినట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా దానియేలు గ్రంథము మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 17 నుంచి మనం 23 వచనాల వరకు మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో కూడా మరి రాజుకి కల వచ్చుద్ది. ఆ కలభావము చెప్పమని తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మరి జ్ఞానము కలిగిన వారిని, మరి వారి పండితులైన వారిని వీరందరినీ పిలిచినప్పుడు వాళ్ళు ఎవరు కూడా కల చెప్పండి, భావం చెప్తా అంటారు. అసలు నేను కలే నేను చెప్పలేనని తెలియజెప్పినప్పుడు అయితే ఎందుకు వీళ్ళని వాళ్ళందరినీ జ్ఞానము కలిగిన వారందరినీ కూడా చంపమని
అని ఒక ఆజ్ఞ అనేది వచ్చినప్పుడు మరి దానియేలు దాకా వచ్చింది. అప్పుడు దానియేలు మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మరి వీళ్ళ దాకా వచ్చినప్పుడు దానియేలు రాజు సమూహమందు నిలిచి అన్నాడు కదా, రాజా సాయంకాలం వరకు మాకు సమయం ఇమ్మని అడిగినప్పుడు ఆ విధంగానే రాజు సమయం ఇచ్చినప్పుడు రాజు సమయం ఇచ్చిన తర్వాత షడ్రక్ మెషక్ అబేద్నెగోకు తెలియచెప్పి వారు నిద్రించిన తర్వాత దానియేలుకు ఆ కలభావమును చెప్పడానికి దేవుడు జ్ఞానం అనుగ్రహించాడు. అంటే మరి అది చెప్పినప్పుడు రాజు ఏం చేస్తాడంటే మరి దేవుని మరి అక్కడ వాళ్ళ విశ్వాసం చూడండి, దానియేలు విశ్వాసం చూడండి. మరి చక్కగా రాజు దగ్గరికి వెళ్ళి మరి చంపేస్తానన్న సమయంలో రాజు దగ్గరికి వెళ్ళి నా దేవుడు ఉన్నాడు, ఆయన రక్షిస్తాడు, ఎందుకంటే ఆ కళాన్ని ఆ కళ భావాన్ని కూడా చెప్పడానికి అట్టి జ్ఞానము నాకు అనుగ్రహిస్తారు అని గొప్ప విశ్వాసముతో రాజు దగ్గరికి వెళ్ళి చక్కగా తెలియచెప్పాడనమాట. క్రియలతో చూపించాడు. నిజమే కదా. మనము కూడా అవిశ్వాసంలో కొన్ని సమయాల్లో పడిపోతూ ఉంటాము. మరి పడిపోయినప్పుడే మళ్ళీ తిరిగి మనము ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మరి మంచిగా నడిపించడానికి సమర్థత కలిగిన దేవుడు. అందుకనే మనం చూస్తూ ఉంటాము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమీ ప్రయోజనము? అట్టి విశ్వాస సహితముని రక్షింపగలదా? సహోదరుడైన సహోదరి అయిన దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరముకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి. 17వ వచనం చూసినట్లయితే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా నుండి మృతమగిపోవును. చూసారా? అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. చూసారా? ఇక్కడ మనకు ఒక సంభాషణ అనేది చూస్తూ ఉంటాము. నేను క్రియలు కలిగిన విశ్వాసంతో ఉండాలి అని చక్కగా యాకోబు భక్తుడు తెలియపరుస్తున్నాడు. అందుకని క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఎలా ఉంటుందంటే మృతము, అంటే చచ్చినది అని మరి చక్కగా తెలియపరుస్తుంది. అంటే చనిపోయినది దేంట్లో అంటే దాంట్లో శక్తి లేదు, జీవము లేదు అని చక్కగా తెలియపరుస్తుంది. కాబట్టి మరి విశ్వాసం అనేది ఎలా ఉండాలి అంటే మరి క్రియలు కలిగినదై ఉండాలి అని చక్కగా తెలియపరుస్తుంది. నీ క్రియలలో విశ్వాసం అనేది చూపించాలి. అబ్రహామును చూస్తాము. ఆదికాండము 12వ అధ్యాయంలో చక్కగా ఏం చేస్తూ ఉంటాడంటే మరి దేవుడు పిలిచాడు, అబ్రహాము నీవు నీ తండ్రి ఇంటి నుండి నీవు విడిచి మరి నీ స్వదేశము నుండి లెగిచి రా, నేను చూపించే దేశమునకు నీవు వెళ్ళు అని తెలియపరిచినప్పుడు ఆ విధముగానే చక్కగా అబ్రాము లెగిసి మరి దేవుడు చెప్పిన మాటకు విధేయత కలిగి క్రియల రూపంలో దేవుడు మరి చెప్పిన మాటను అబ్రాము విన్నాడు. కాబట్టే జనములకు తండ్రిగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. మరి మనం చూసినట్లయితే మరి విశ్వాస వీరుల చిట్టాలో కూడా మనం చూస్తూ ఉంటాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం చూసినట్లయితే మరి విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. అంటే మన విశ్వాసం ఏంటి? మనకంటూ మరి ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి తీసుకువెళ్ళటానికి తండ్రి అయిన మరి దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపిస్తాడు. ఆయనతో పాటు మనం కూడా వెళతాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటిగానే చెప్పాడు, విశ్వసించేవాడు కలవరపడడు అని చెబుతూ, నేను ఆ తండ్రి యొద్ద అనేక నివాసాలు ఉన్నాయి, వాటి కొరకు నేను వెళుతున్నాను, మళ్ళీ వస్తాను అని తెలియపరిచారు. మన నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు అనే నిరీక్షణ మనకి ఉంది. కాబట్టే మనము ఇప్పటి వరకు క్రీస్తు మీద విశ్వాసముతోనే మనము జీవిస్తున్నాము. కాబట్టి అట్టి విశ్వాసము ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాము మరి దేవుడు విశ్వాసము వలనే మరి ప్రతి ఒక్క కార్యము జరుగుద్దని తెలియపరిచారు. అవిశ్వాసం వలన మనకు జరగవలసిన కార్యాలు కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని సందర్భాలలో జరగవలసిన కార్యాలు కూడా ఆలస్యం
ఆలస్యము అవుతూ ఉంటాయి. ఆ విధంగానే మరి కొన్ని మంది వ్యక్తులను మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో విశ్వాసం వలన మరి తమ తమ రోగాలను పోగొట్టుకున్న వ్యక్తులను చూస్తూ ఉంటాము. అంటే రోగము రాదని కాదు, దాని ద్వారా మరి దేవుని క్రియలు ప్రత్యక్ష పరచబడతాయి అన్నమాట. గుడ్డివాడు ఉంటాడు, మరి యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాము. మరి యోహాను సువార్తలో 9వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ మరి దేవుని క్రియలు మరి పగల ఉన్నంత వరకే దేవుని క్రియలు చేయాలన్నట్లుగా దేవుడు అక్కడ తెలియజేస్తూ పుట్టి గుడ్డివాడైన వానికి కళ్ళను తీసుకుని వచ్చి వానికి స్వస్థపరిచినప్పుడు అక్కడ దేవుని యొక్క విశ్వాసము మరి ఆ పుట్టి గుడ్డివాడు ఎందుకు ఈ విధంగా ఉన్నాడు అని మరి ప్రజలు అడిగినప్పుడు దేవుడు చక్కగా తెలియపరుస్తారనమాట. ఏంటంటే దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షము కావాలి కాబట్టి వీడు పుట్టి గుడ్డివాడిగా పుట్టాడు, వీడైనను వీడి కన్నవారినైనను పాపము చేయలేదని తెలియపరుస్తాడు. అంతేకాదు మరి 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో మరి బాధపడుతున్న స్త్రీ వద్దకు వెళ్ళి మరి చక్కగా మరి ఆమె వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకుని వెంటనే ఆమె మరి తన రక్తస్రావము ఆగిపోయింది. అప్పుడు చక్కగా వణుక్కుంటూ భయపడుకుంటూ నేనే ప్రభు అని చెప్పినప్పుడు కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని తెలియపరిచారు. మరి శతాధిపతిని చూస్తాము. మరి శతాధిపతిని చూస్తే అయ్యా నీవు నా ఇంటిలోకి రావటానికి నేను అర్హుడను కాను, కానీ నీవు మాట మాత్రం సెలవిమ్ము, మరి నా దాసుడు స్వస్థపడతాడని తెలియపరిచినప్పుడు ఇశ్రాయేలీలో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు అని తెలియపరుస్తారు. మరి కానాను స్త్రీని చూస్తే మరి మరి ఇశ్రాయేలులో కూడా మరి ఇంత మరి విశ్వాసం లేదన్నట్టు ఈమె కూడా మరి చక్కగా తెలియపరుస్తాడు ఆమె గురించి కూడా. మరి ఈ విధంగా చూసినట్లయితే విశ్వాసం అనేది మనం క్రియలలో మరి తెలియపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా మరి అత్యున్నతంగా ఆనందించేవాడై ఉన్నాడు. అందుకనే మార్కు సువార్తలో కూడా మనం చూస్తూ ఉంటాము. మరి మనకిచ్చిన పాఠంలో కూడా ఆయన మరి కాపరలేని గొర్రెల వలె వీళ్ళందరూ ఉన్నారు, వీరికి నేను బోధించాలి అని చక్కగా మరి బోధిస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. చక్కగా బోధించినప్పుడు అలసిపోయినప్పుడు వారికి శరీర ఆహారమే కాకుండా ఆత్మీయ ఆహారము కూడా పెట్టి అక్కడ ఉన్న శిష్యుల ద్వారా మరి 12 గంపలు ఎత్తినట్లు చూస్తూ ఉంటాము. అక్కడ 12 రాళ్ళు ఎలా ఈ విధంగా నిలబెట్టారో ఇక్కడ కూడా అపోస్తులుగా ఉన్న 12 మంది కూడా 12 గంపలు ఎత్తినట్లు చూస్తూ ఉంటాము. అదే విధముగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రతి విషయంలో కూడా మరి విశ్వాసము గురించి చక్కగా మరి రాసి ఉంది. 11వ అధ్యాయంలో రాహాబు ఏం చేసిందంటే మరి విశ్వాసము ద్వారానే మరి ఏం చేసింది, మరి దేవుని యొక్క దూతలను రాహాబు కూడా విశ్వాసము ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకుంది. వేగుల వారిని కాపాడినందుకు చక్కగా మరి విశ్వాసం కలిగి దేవుని అక్కడ తన క్రియలను విశ్వాసం ద్వారా కనపరిచింది. అదే విధముగా నోవాహును చూసినట్లయితే ఓడ కట్టి మరి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఎందుకంటే దేవుడు ముందుగా చెప్పాడు మరి జలప్రళయం వస్తుందని చెప్పినప్పుడు మరి వినని వారందరూ నశించిపోయారు. మరి వినిన విశ్వాసముతో నమ్మకంతో ఉన్న నోవాహు వారి కుటుంబం మాత్రం రక్షింపబడింది. మనము కూడా చూస్తాము మన క్రియలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే మరి విశ్వాసము కలిగి ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతారు. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో మనకిచ్చిన 2వ పాఠంలో చూసినట్లయితే ఇక్కడ విశ్వసించిన వారందరూ కూడా ఏకము కలిగి వారు ఏం చేస్తున్నారంటే మరి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎక్కువగా ఉన్నారో ఎక్కువగా ఉన్నవారు తక్కువ కలిగిన వారికి ఇచ్చి అందరూ కూడా సమిష్టిగా పంచుకుని దేవుని యొక్క ఐక్యతను మరి ప్రేమను మరి ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో ఏక స్వభావముతో మరి కలిగి ఏక హృదయము కలిగి వాళ్ళు ఎలా ఉన్నారంటే వారికున్న వాటిని మరి ఒకరికొకరు పంచుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఆ విధంగానే అక్కడ బర్నబాని హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టిన ఆయన కూడా చక్కగా ఆయన పేరుని కూడా ఉచ్చరించినట్లు మనము చూస్తూ ఉంటాము. అంటే సంఘములో మరి అందరూ ఒకే భావంతో ఉండాలి, ఐక్యత కలిగి జీవించాలి అన్నట్లుగా మరి చక్కగా మరి ఈ ఇక్కడ పెట్టినట్లు మనము చూస్తూ ఉంటాము. అదే విధముగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే శరీరము ఒకటే మరి బాప్తిస్మము
ఒకటే, ఆయన ఒక్కడే అని చక్కగా, ఆత్మ ఒక్కడే అని చక్కగా తెలియపరుస్తుంది. కాబట్టి మనము విశ్వాసం అనేది ఎలా ఉన్నదో ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. విశ్వాసం ద్వారానే మనం ఏమైనా జయించాలి. మన పితరులందరూ కూడా విశ్వాసంతోనే మరి ఎన్నో రాజ్యాల్ని జయించారు. మరి ఎంతో వారికి కలిగిన సమస్తాన్ని కూడా మరి జయించినట్లు మనము చూస్తూ ఉంటాము. అదే విధముగా మరి మనం ఒకటి ఉదాహరణ చూసినట్లయితే ఈ లోకంలో ఉంటున్న పీటీ ఉషా అనే ఉంది, మనకందరికీ తెలిసిన ఆవిడే కదా, పరుగుల రాణి కదా పీటీ ఉషా, మనం తెలిసిన ఆవిడ ఏం చేసేదంట, తన ప్రాక్టీస్ సమయంలో తనకు నేర్పిస్తున్న కోచ్ ఏం చేసేవాడంటే, తను పరిగెడుతూ ఉన్న సమయంలో తన కాళ్ళకే కానీ తన మరి మోకాళ్ళ దగ్గరే కానీ పాల ప్యాకెట్లు కానీ లేదంటే వాటరు ప్యాకెట్లు కట్టి చిన్నగా చక్కగా కట్టి పరిగెత్తమనేవాడంట. ఆమెకి చాలా భారముగా బరువుగా ఉండేదంట. అయినప్పటికీ కూడా ఆవిడ ఏం చేసేదంటే పరిగెడుతాకే అలవాటు చేసుకుంది. ఆ విధంగా పరిగెట్టడం వల్ల ఆమె ఏమైందంటే గొప్పగా మరి అందరికన్నా బాగా పరిగెత్తడానికి మరి చక్కగా మరి ఈ భారతదేశంలో ప్రపంచంలోనే పరుగుల రాణిగా నిలిచిందంటే మరి తనకున్న పట్టుదల, మరి తన విశ్వాసం ఏంటంటే మరి అంత బరువు అంత భారం ఉంది కదా, నేను ఇంకా పరిగెత్తలేను అని అక్కడే వదిలేసినట్లయితే తను మరి ప్రపంచంలో మరి పీటీ ఉషా పరుగుల రాణిగా ఉండేదే కాదు. కాబట్టి మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే మరి ఒక విశ్వాస జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు, ఆటుపోట్లు ఎన్నో వస్తూ ఉంటాయి. మరి వాటన్నిటిని కూడా ఎదుర్కోవాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే జయించేవారిలాగా ఉండాలి. మనము కూడా మనం కొన్ని విషయాలలో మరి తొందరపాటు పడుతూ కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే మరి కొన్ని విషయాల్లో పడిపోతూ ఉంటాం. కాబట్టే పేతురులాగా కాకుండా దేవుని వైపు చూస్తూ మరి ఉన్నప్పుడు పడిపోతున్న వారిని కూడా ఆయన పైకి లేపి మళ్ళీ నడిపించగలిగిన దేవుడు, ఆయన చెయ్యి పట్టుకుని నడిపించగల దేవుడు. కాబట్టి మన విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు మన ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తాలి. అందుకనే పౌలు గారు అంటున్నాడు కదా, మరి చక్కగా నా పరుగును నేను కడముట్టించి తిని నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని అని తెలియపరుస్తున్నాడు. కాబట్టి మరి మన పరుగు ఏంటి ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. మన పరుగు ఏంటంటే ఇహలోకమైనది కాదు, ఈ శరీరం ఈ మరి మృతతుల్యమైనది. ఎందుకంటే ఏ రోజు ఏ క్షణమో ఏ గడియో ఏ సమయమో ఎలాంటిదో మనం చెప్పలేము. ఈరోజు సుందరమైన ఈ దేహాలను చూస్తూ ఉంటాము, రేపటి రోజున మరి అవి ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. కాబట్టి మనము బ్రతికి ఉన్నంత కాలం విశ్వాసముతో దేవుని కొరకు మన పరుగు ఏ విధంగా ఉన్నది. ఈ లోకము అశాశ్వతము కాబట్టి అశాశ్వతమైన లోకం వైపు చూడక శాశ్వతుడైన యేసు వైపు చూస్తూ విశ్వాసముతో మనము మన విశ్వాసానికి కర్త అయిన, ఎందుకంటే అంతే కదా, వినుట వలన విశ్వాసము కలుగులని చక్క రోమా పత్రికలో మనము చూస్తూ ఉంటాము. అదే విధముగా అది యేసుని గుర్చిన మాట అయి ఉండాలి. అదే యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు, విశ్వాసముతో మీరు నా యొద్దకు రండి, నేను మళ్ళీ త్వరగా తిరిగి వస్తున్నాను. కాబట్టి విశ్వసించిన వాడే మాత్రమే నిత్య జీవానికి వారసుడగుతాడు, అట్టివాడే జీవ కిరీటాన్ని మరి సంపాదించుకుంటాడు అని తెలియపరుస్తున్నాడు. మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మురికి గుడ్డవలే ఉన్నాయా? మరి జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ నీవు మృతుడివే అని అంటున్నారు. మరి నీ క్రియలు మరి మృతమైనవిగా ఉన్నవా? ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. మన క్రియలు ఏ విధంగా ఉంటే మరి ప్రతి విషయంలో కూడా మనము దేవునికి విశ్వాసంలో కోల్పోతూ ఉంటామేమో. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోకుండా మన క్రియలను జాగ్రత్తగా పట్టుకుంటూ మరి దేవుని వైపే చూస్తూ ఆయన వైపే మనం పరిగెత్తినట్లయితే మరి 67వ కీర్తనలో కూడా చక్కగా మరి అందరూ కూడా ప్రకటించాలి అని చక్కగా తెలియపరుస్తూ ఉన్నది. మనం చూస్తూ ఉంటాము. దావీదు భక్తుడు అందరూ కూడా ప్రకటించరని చక్కగా రాస్తూ ఉన్నారు. మరి ఆ విధముగా మనము కూడా మరి దేవునిని ప్రకటిస్తూ దేవుని యందు విశ్వాసము కలిగి మనము ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనలను విడిచిపెట్టేవాడు కాదు. కొన్ని శ్రమలు అనేవి తాత్కాలికంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన విశ్వాసము ఏ విధంగా గట్టిగా పట్టుకున్నామా, విశ్వాసం అనే డాలును మనము కలిగి
కలిగి ఉన్నామా? ఒకసారి మనమే ఆయన క్రియలను మరి పగలు మాత్రమే ప్రకటించగలరు, రాత్రి వస్తుంది అది మీరు ప్రకటించలేరు అంటున్నారు. అంటే మన బ్రతుకు ఉన్నంత కాలమే, అంటే మన జీవము మనలో ఉన్నంత కాలమే మనము ఆ క్రియలు అనేవి విశ్వసించగలము. కాబట్టి ఎప్పుడైతే చీకటి అంటే మనలో ఉన్న జీవము వెళ్ళిపోతుందో, వెళ్ళిపోయిన తర్వాత నీ విశ్వాసము కానీ నీ క్రియలు కానీ ఏవి కూడా కనపడవు. కాబట్టి ఆ పగలు అంటే ఆ జీవము నీలో ఉన్నంత వరకు నీవు దేవుని క్రియలను ప్రకటించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని క్రియలు అంటే నీ మీద నీవు విశ్వాసము కలిగి, నువ్వు సంఘంతో విశ్వాసము కలిగి, మరి అందరూ కూడా ఐక్యత కలిగి మరి ఎలా ఉండాలి అంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన క్రియలను ప్రకటించే వారిలాగా ఉండాలి. అందుకని మరి ప్రకటించే స్త్రీలు అనేకంగా ఉన్నారని చక్కగా మరి కీర్తన గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. అందుకనే దేవుడు చెప్తున్నాడు, విశ్వాసముతో మరి ఏదైనా జయిస్తారు, ఏదైనా చేస్తారు అని. మరి దేవునికి విశ్వాసం లేకుండా మనం ఇష్టలై ఉండుట అసాధ్యం. కాబట్టి దేవునికి మనము ఇష్టలై ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే విశ్వాసము కలిగి దేవుని యందు మరి ఏ విశ్వాసంలో మనం అప్పుడప్పుడు తప్పిపోతూ ఉంటామేమో, అలా తప్పిపోకుండా మరి ప్రభువా దయతో మమ్మల్ని నీ వైపు మమ్మల్ని త్రిప్పుకో అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని హక్కున చేర్చుకునేవాడు ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని కడమట్టుకు మనం కాపాడుకుంటూ మన పరుగు క్రీస్తు వైపు సాగేలా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, అయ్యా ఈ కొద్ది మాటలు మాత్రమే నీ సన్నిధానంలో మేము తెలియచెప్పుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరే గొప్ప కార్యములు చేసి మీరే మహిమ ఘనత సమస్త ప్రభావాలు పొందుకోమని, అయ్యా ఇదిగో ఈ ప్రార్థనని సన్నిధానంలోకి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.